అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బిజినెస్ విషయంలో దుమ్ము దులిపేస్తోంది. తెలుగుతో పాటు కేరళను తన అడ్డాగా మార్చుకున్న అల్లు అర్జున్ మలయాళ సినిమా వెర్షన్ కూడా భారీ ధరకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కన్నడ రైట్స్ ని 32 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుందట. పుష్ప 2 పై ఉన్న బజ్ కి ఆ సినిమా అనుకున్న అంచనాల్ని రీచ్ అయితే మాత్రం సినిమా వసూళ్లను ఆపడం చాలా కష్టం. పుష్ప 2 పై కన్నడలో కూడా భారీ హైప్ ఉంది. అందుకే ఈ రేంజ్ ధర పలికినట్టు తెలుస్తోంది. కన్నడ సినీ పరిశ్రమలో రేణుకాస్వామి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్కు శిక్ష పడాలంటూ పలువురు నటీనటులు కోరగా మరికొందరు మాత్రం అతడికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్కు సపోర్ట్ ఇస్తూ ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాడు. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికి హాని తలపెట్టడని, అతడి మంచితనంతో ఎంతో మందికి సాయం చేశాడని, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడని, ఈ కేసు నుంచి దర్శన్ నిర్దోషిగా బయటపడతాడనే నమ్మకం తనకు ఉందంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. బెంగళూరులోని హెబ్బళ సింధి ఉన్నత పాఠశాల 7వ తరగతి పాఠ్యపుస్తకాల్లో నటి తమన్నా గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధి వర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, సినిమాల్లో నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. అయితే సింధి వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఈటీవీ చైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డుకు రామోజీరావు పేరును పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న కేవలం సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా రష్మిక ఇప్పుడు మరో 2 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ హీరో శివకార్తికేయన్ కు జంటగా ఓ సినిమా చేయబోతోందట ఈ బ్యూటీ. మరోవైపు ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కబోయే వాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే హారర్ మూవీలోనూ హీరోయిన్ గా రష్మికను తీసుకోబోతున్నట్టు సమాచారం.